Z5లో పరువు అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లోతైన ఒక ఆలోచన విధానాన్ని మనలో రేపుతుంది. అంటే ఒక థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్ట్ అనమాట. మనం గత కొంతకాలంగా కొన్నేళ్లుగా మనం చూస్తున్నాము పరువు పేర హత్యలు జరగటం, అంటే ఆనర్ కిల్లింగ్, ఇలాంటివి మనం చూస్తున్నాము, వింటున్నాము, ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాము. ఎంతోమంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు కూడా. బట్ ఎక్కడ కూడా దీనికి ఒక సొల్యూషన్ దొరకట్లేదు. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఒక వెబ్ సిరీస్గా దాన్ని మలిచి Z5 ద్వారా రిలీజ్ చేశారు. అండ్ టుడే వీఆర్ టాకింగ్ విత్ ద టీమ్ ఆఫ్ పరువు, నాగబాబు గారు, అలాగే నివేత పేతురాజ్ అండ్ నరేష్ అగత్య అండ్ ప్రణీత పట్నాయక్. సో లెట్స్ టాక్ టు ద టీమ్ ఆఫ్ పరువు. హలో సార్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ వెబ్ సిరీస్. నేను చూశాను, నేను అసలు బింజ్ వాచ్ చేశాను సార్. సార్ సాయంత్రం 6 గంటలకు మొదలెట్టాను సార్, మిడ్ నైట్ 1 o'clock వరకు చూశాను. ఐఎమ్ ఎంగ్రాస్. ఓకే సార్, సార్ ఎట్ అ గో. ఇట్ వాజ్ ఇంట్రీగింగ్ సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ సార్ అందులో నాకు మీరు ఒక టీవీ స్టేషన్లో మీరు మాట్లాడే ఒక డైలాగ్, అంటే యూ స్పోక్ ఇన్ అ వెరీ, అసలు ఆ డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్ డైలాగ్ అండి. ఐ డోంట్ వాంట్ టు గివ్ స్పాయిలర్స్, బట్ సార్ మీ మీ అంటే జనరల్ ఆలోచన, ఒపీనియన్ ఏంటండి ఈ ఆనర్ కిల్లింగ్స్ మీద? వాట్ డూ యూ థింక్? ఐఎమ్ వెరీ మచ్ అగెనిస్ట్ విత్ దిస్ కిల్లింగ్. అసలు పరువు అనే మాటకి నాకు చాలా చిరాకు. పరువు, మర్యాద ఇవన్నీ కూడా ఇల్యూజరీ వర్డ్స్. బేసికల్గా అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ హ్యూమన్ బీయింగ్, అంతే. దాని పరువు అనే మాటకి తీసుకొని వెళ్ళి ముందు దాని మీద ఎక్కువ ఫీల్ అవటం, క్యాస్ట్, రిలీజియన్, దానికంటే మించి దాంట్లో ఈ పరువు అదే ఆనర్ కిల్లింగ్స్ అన్నారు కదా, నేను చాలాగా న్యూస్ చూస్తూ ఉంటాను చాలాసార్లు. ఓకే, పిల్లలు ఇష్టపడ్డారో లేకపోతే ఇంకో కారణం వాళ్ళకి నచ్చినోడికి పెళ్లి చేయొచ్చు, ఒప్పుకోకపోతే వదిలేయచ్చు. లెట్ దెమ్ గో టు దేర్ ఓన్, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి వదిలేయాలి. దూరంగా అయిపోలేదు, వదిలేసేయాలి. కానీ పుట్టారు కదా, మన కన్నబిడ్డలు కదా అని చెప్పేసి మనకు అంత హక్కు లేదు. ఒక జీవితాన్ని మనం పోగొట్టేదో చంపేసే హక్కు లేదు. చాలామంది పరువు హత్యలో కన్నబిడ్డలను కానీ లేకపోతే పిల్లల్ని ప్రేమించిన వ్యక్తులు కానీ చంపేయడం జరుగుతుంటుంది. ఒక చిన్న ఎమోషను, పరువు పనికిమాలిన వర్డ్. నాకు పరువు అనేది అంత దుర్మార్గమైన వర్డ్ ఉంటే దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నేను చాలా చూస్తుంటాను కదా. సో అసలు ఆ థాటే నాకు చాలా కామన్ గా యూజ్ చేసే వర్డ్ కూడా సార్. అమ్మ పరువు పోయిందిరా అంటే అది ఎంత పెద్దోడు వాడు ధీరుభాయ్ అంబానీ, అదే అంబానీస్ అంటారు. మామూలు సింపుల్గా ఉండే ఒక పరువు అది చెప్తే ఒక చిన్న ఇల్యూషన్లో బతుకుతుంటారు మనుషులు. సో అది నాకు అస్సలు ఎగ్నెస్ట్. బట్ నాగబాబు గారు, ఇన్నేళ్ల మీ కెరియర్లో యూ హ్యావ్ కంటిన్యూస్లీ బిన్ డూయింగ్ లాట్ ఆఫ్, అంటే కమర్షియల్ సినిమాలు చాలా చేశారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు, అవి స్టార్ట్ ఆఫ్ విత్ హీరో రోల్స్. బట్ రకరకాల పాత్రలు పోషిస్తూ ఇటువంటి ఒక ఇంటెన్స్ డ్రామా వెరీ యూ నీడ్ టు పుట్ యువర్ మైండ్, అంటే మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు దిస్ క్యారెక్టర్ నీడ్స్ లాట్ ఆఫ్ యువర్ మైండ్, యువర్ థాట్ ప్రాసెస్. మిగతా క్యారెక్టర్స్కి ఉండదని అంటలేదు, బట్ ఈ క్యారెక్టర్ మన రెగ్యులర్ నిజ జీవితంలో కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం రెగ్యులర్గా చూస్తాము, అలాంటి వాళ్ళు తారసపడతారు కాబట్టి కొంచెం ఇంకా యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ రోల్. సో హౌ వాజ్ దిస్ క్యారెక్టర్ అండి మీకు మీరు ప్లే చేస్తున్నప్పుడు? ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసిన పిల్లలు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇన్పుట్స్ వల్ల వాళ్ళ ఇన్పుట్స్కి నేను మ్యాచ్ అవుతున్నాను లేదా, లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ అయ్యాను లేదా అనేది చూసుకుంటాను. సో అది రీచ్ అయిన తర్వాత నేను ఎంత ఎఫర్ట్ పెట్టానది నాకు పెద్దగా ఆలోచన ఉండదు. సో డైరెక్టర్కి నాకు నచ్చింది అంటే ఇంక వదిలేస్తాను, లేదండి ఇంకోటి తెద్దామంటే ఇంకో షార్ట్, ఇంకో సీన్, అట్లా వెళ్తాను తప్ప చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పడం అనేది అబద్ధం. బట్ వెరీ రేర్ కదండి, మీరు విలన్ రోల్స్ చేయడం చాలా రేర్ కదా మొత్తం కెరియర్ లో. చాలా తక్కువ సార్, 1-2 చేసి ఉంటారు. అన్నిటికీ మంచి నచ్చిన క్యారెక్టర్ నేను చేసిన నెగిటివ్ క్యారెక్టర్స్లో. అంటే ఇది యాక్చువల్గా ఇతను పాయింట్ అంటే విలన్ అనేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వాడు విలన్ అనుకోడు, నెగిటివ్ రోల్ కూడా కాదు. దిస్ ఇస్ హౌ పొలిటికల్ ఆర్ రిచ్ పీపుల్, అంటే కొంతమంది ఈ మీడియోకర్ రిచ్ పీపుల్ ఉంటారు, డబ్బు ఉన్నవాళ్ళు, అలా మైండ్ సెట్ మీడియోకర్ మైండ్ సెట్. సో వీళ్ళందరూ ఎప్పుడు ఎట్లా చేస్తారంటే ఇలాగే ఆలోచిస్తారు. ఒక టిపికల్ మీడియోకర్ మైండ్ సెట్తో కూడినటువంటి క్యారెక్టర్. పరువు, మర్యాద, ఈ పొలిటికల్ సిస్టంలో ఈ ఎన్నో ఆబ్లిగేషన్స్ తోటి నలిగిపోయే క్యారెక్టర్. ఇది చెడ్డోడని చెప్పలేం, మంచోడని చెప్పి పరిస్థితుల్ని తనకు అనువుగా మార్చుకునేటువంటి ఒక సెల్ఫిష్ పొలిటికల్ లీడర్ క్యారెక్టర్.
సార్ బట్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్. మీ పెప్పర్ అండ్ సాల్ట్ లుక్తో మీరు అది కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సాల్టే ఉన్నట్టున్నాను. హెయిర్ స్టైల్ బాగా సూట్ అయింది. మీరు అది కంటిన్యూ చేయాలి. ఎనీవే కమింగ్ టు యూ, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మెంటల్ మధులో నుంచి ఇప్పటి వరకు కూడా ఒక వేరీడ్ అండ్ వర్సటైల్ క్యారెక్టర్స్ యూ బీన్ ప్లేయింగ్. అండ్ ఈ సినిమాలో అసలు మీకు ఐ థింక్ మేకప్ కూడా లేదనుకుంటా, చూస్తే అట్లా అనిపిస్తుంది. చాలా తక్కువ, చాలా టోన్ డౌన్ కంప్లీట్గా. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ అన్ అర్బన్ క్యారెక్టర్ యాక్చువల్లీ. జనరల్గా అర్బన్ క్యారెక్టర్స్ దే అప్లై మేకప్, బట్ ఈ సినిమాకి ఐ డోంట్ నో వై యూ ఫెల్ట్ దట్ యూ షుడ్ నాట్. ఈజ్ ఇట్ యువర్ కాల్ ఆర్ డైరెక్టర్స్ కాల్? అది చాలా రస్టిక్గా నార్మల్గా ఉంది, ద క్యారెక్టరైజేషన్, ద పోర్ట్రేయల్, వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్స్. సో జనరల్గానే నేను ఇప్పుడు వరకు చేసిన పనిలో దే రిక్వైర్ వెరీ లెస్ మేకప్. All my characters, starting from Mental Madhilo, even Vivek hates makeup, Kishore sir hates makeup. Now Siddharth also, when he saw me, he was like, can we reduce the makeup as much as possible? So nenu proper ga I was not pepped up for the character. I wanted to look as much as possible closer to my own skin tone and everything. That's what we maintained also, and adi help ayindi naku, because emotions portray chesinappudu when your face is not done up, you can emote even more better. Adi convey avutadi proper ga. So it was a team. బట్ హౌ కమ్, నాకు ఒక క్వశ్చన్, మీ ముగ్గురికి కూడా ఇట్స్ అ కామన్ క్వశ్చన్ టు ఆల్ ద త్రీ, ఇటువంటి పాత్రలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయా, లేకపోతే మీరే వెళ్తూ అలాంటి పాత్రలు చేస్తారా? బికాజ్ ఎంటైర్ యువర్ కెరియర్, వెదర్ ఇట్ ఈస్ నరేష్ కెరియర్ ఆర్ ప్రణీత ఆర్ మీది, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ లైక్ చాలా వెరీ మీనింగ్ఫుల్, ఇంటెన్స్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తూ వచ్చారు. సో జస్ట్ వాంట్ టు నో ఫస్ట్ ఫ్రమ్ నరేష్. తెలియదు, అలా అయిపోయింది ఇంకంతే. లైక్ ఇట్ కేమ్ విత్ ద ఫ్లో. అంటే నా కెరీర్లో ఫస్ట్ ద మత్తు వదలరా ఇట్స్ అ రూట్ అనమాట, స్ట్రాంగెస్ట్ రూట్ ఫర్ మీ. అక్కడి నుంచి ఇంకా తెలియకుండానే, అంటే నేను ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు క్యారెక్టర్ జెన్యూనిటీ చూస్తాను అనమాట. ఆడు ఎంత జెన్యూన్గా ఉన్నాడు, నీకు బేసిక్గా 2-3 కాన్వర్జేషన్స్లో అర్థమైపోయింది ఆ క్యారెక్టర్ ఏంటి, ఓవర్ యాక్టింగ్ చేస్తుందా లేదా ఏంటన్నది. సో ఐ చూస్ అనమాట, అరే వీడు అసలు జెన్యూన్గా ఉందా లేదా ఆన్ స్క్రీన్ ఆ క్యారెక్టరేషన్, అలా చూసుకుని. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఒక్కొక్కసారి స్క్రీన్ మీద ఆర్టిఫిషియల్గా కూడా ఉన్నట్టు కొన్ని రైటింగ్స్ ఉంటాయి అనమాట. ఐ ట్రై టు ఆర్టిఫిషియల్ కూడా రియలిస్టిక్గా చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో బట్ అంటే అదే అంటున్నాను, అంటే మీరు డూ యూ సీక్ రోల్స్, దట్స్ వాట్ ఐ మీన్. అంటే మీరు వెళ్ళి ఎవరన్నా అడుగుతారా నాకు ఇలాంటి పాత్రలు కావాలని, లేకపోతే మీ ఒళ్ళో వచ్చి పడతాయా? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ లైక్ దట్, ద ట్రాజెక్టరీ అట్లాగే ఉంది. అండ్ నేనైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ అని, టీవీస్ అని అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. జెన్యూన్గా ఉన్నాను, లైక్ కేమ్ ఏం వెనకాల పడలేదు, అలా వచ్చేసినాయి. అండ్ ఈ అమ్మాయి అయితే అండి కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి చూస్తున్నాను, ఒక పొగరు, ఒక యాడమెన్స్, ఆమెకు ఆ పాత్రలన్నీ అలాగే ఉంటాయి. ఈ సినిమా మిమ్మల్ని కూడా అసలు ఒక ఆట ఆడిచ్చేసింది సార్. అమ్మ ఎంత ధైర్యం అసలు, నాగబాబు గారి ముందు మీరు కూర్చొని నిలబడి కదా. హి వాస్ వెరీ గుడ్. నివేదిత రాలేదు కదా, నివేదితకి మీకు లేదు. ఐ థింక్ యు బోత్, షీ ఇస్ లైక్ oh my god. So knowingly or unknowingly care of కంచరపాలెం నుంచి స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది. ఈ అమ్మాయి అంటే ఇంటెన్స్ రోల్స్, ఈ అమ్మాయిని ఏడిపిద్దాం, ఈ అమ్మాయితో ఓపెన్ రోల్స్ చేయిద్దాము. సో ఐ డోంట్ నో, ఈ అమ్మాయి కొంచెం పొగరు, ఈ అమ్మాయి కొంచెం కొట్టిద్దాం, చంపిద్దాం, నరికిద్దాం, ఇలాంటి ఒక స్టీరియోటైప్ క్రియేట్ అయిపోయింది ఐ థింక్. And I'm trying to break that. I want to make my own path, my own genre. I want to create for myself. ఇప్పుడు ఎవరైనా నేనున్నాను ఈ ప్రాజెక్ట్లో అంటే తప్పకుండా ఈ సినిమా బాగానే ఉండుంటుంది, బికాస్ ప్రణీత చోస్ దట్. అలాంటి ఒక ఇంప్రెషన్ నాకు నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. బికాస్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ అ స్మార్ట్ పర్సన్. I know I'm a smart person and I want that to reflect in my choice of films also. I just don't want to do anything and everything that comes my way. I'll wait for the good characters until they come to me. I'll wait. It's okay. నాకేదో డబ్బుల కోసమో లేదా I have to be in this field అని I don't want to rush and do anything and everything that comes into way. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ సిరీస్లో 8 ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే మీ క్యారెక్టర్ ఆర్క్ సార్ ఎట్లా అటు ఇటు మారుతుంది సార్. యు ఆర్ నెయిదర్ అ వెరీ బ్యాడ్ గై నార్ అ వెరీ గుడ్ గై. గ్రే కూడా కాదు, అదేంటో అవసరానికి బట్టి. అదర్వైజ్ వై విల్ యూ, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, బట్ ఒకళ్ళని ఒకలాగా ఇంకోలాగా ఎందుకు చూస్తున్నారు మీరు అన్నది నాకు. పవర్ మోంగర్ పొలిటికల్ గా, ఓన్లీ ఆ పొలిటికల్, ఆ పరువు, పవర్ కోసం ఏదైనా చేస్తారు.
అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు. నేను ఇప్పుడు పేరు చెబితే బాగుండదు చెప్పాలి, అసలు ఇప్పుడు మన దాంట్లో కాంట్రవర్సీలు ఎందుకులేండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ యా ఇలాంటి పనులు చేసిన పొలిటికల్ పీపుల్ పేర్లతో సహా తెలుసు. సో అదే ఓన్లీ పవర్ అంతే. వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా పర్లేదు, పక్కోడు చచ్చిపోయినా పర్లేదు, కానీ వాడికి పవర్ మాత్రం మిగలాలి. సో అలాంటి వాళ్ళు చాలా మంది కనపడుతుంటారు మనకి. మీకు జర్నలిస్ట్ కాబట్టి తెలుసు సార్. మీరు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ చేశారు కదా, మీకు బాగా తెలుస్తుంది ఇలాంటి వాళ్ళండి. సార్ మీరేమన్నా అంటే స్ట్రాంగ్ రిఫరెన్స్ పాయింట్స్ అని పెట్టుకున్నారా? ఏమో మనకి తెల్లారిస్తే ఉండేవాళ్ళు అలాగే కనపడతారు, వాళ్ళకి రిఫరెన్స్ సో మెనీ పీపుల్ కదా, చాలా మంది. అండ్ సార్ మొత్తం సిరీస్లో అసలు ఈ అమ్మాయి వల్ల అన్ని ప్రాబ్లమ్స్ నివేత వాళ్ళు నాకేదో కొంత చేయడం కుదర రాలా అవకాశం ఇంకా రాలేదు. అంటే స్టార్టింగ్ అసలు ఈ అమ్మాయి ఆలోచించే విధానం వల్ల అన్ని సమస్యలు మొదలవుతాయి మొత్తం సినిమా. షీ ప్లేస్ ద క్రూషియల్ రోల్. నివేత తేజ్బాబుతో చేస్తారు కదా ఒక సినిమా, ఆ సినిమాలో చూసాను ఈ అమ్మాయిని. చిత్రలహరి భలే చేసింది ఈ అమ్మాయి. ఎవరో బాగుంది క్యారెక్టర్ అనుకున్నాను, నాకు తెలియదు ఎవరు. తర్వాత ఇంకా చాలా బాగా. నెక్స్ట్ ఇందాక అన్న సినిమానా అదేది ఏదో అది అన్నారు, ఏంటి సినిమా అది? మెంటల్. అది చూడలేదు నేను. అదే అంటే మీకు మంచి పేరు వచ్చినట్టు. గుడ్ ఫిల్మ్ సార్, చాలా న్యాచురల్ యాక్ట్రెస్, గుడ్. బట్ నేను అదే అనుకున్నాను, ఈ పిల్లేంటి ఏదో చేస్తుంది, పెంట తీసుకొచ్చి పెడుతుంది మొత్తం అని అనుకున్నాను. అండ్ ఇలాంటి హస్బెండ్ ఉండాలి సార్ అందరికి కదా. ఎంత ఓపిక, ఎంత నేర్పు, అసలు ఎంత పెద్ద ఉప్పెను వచ్చి మీద పడ్డా కూడా ప్రశాంతంగా డీల్ చేస్తున్నాడు ఆయన. బట్ నా బ్రెయిన్ లో లైక్ థాట్స్ ఆర్ లైక్ ట్రైన్లు పరిగెడతాయి. లైక్ ఎగ్జాక్ట్లీ వాట్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఏం ప్లాన్ చేయాలి. లైక్ వాడి జాబ్ కూడా అదే యాక్చువల్లీ. సుధీర్ జాబ్ ఏదైతే ఉందో ఈజ్ అనలిస్ట్ అనమాట, రిస్క్ అసెస్మెంట్ అనలిస్ట్. వాడు క్యారెక్టరేషన్ కూడా వాడు అలాగే ప్లానింగ్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎక్కడ రిస్క్ ఉంది, ఏం చేయాలి, ఎలా చేస్తే బయటపడవచ్చు, ఆ కైండ్ ఆఫ్. బట్ ఒక రోల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దిస్ ఇస్ హౌ మై క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బీ. సో నేను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ అన్నది ఒకసారి ఉంటుంది సార్, ప్రతి సినిమాకు ఉంటుంది. బట్ దిస్ ఫిలిం ఈజ్ మోర్ డిమాండింగ్ బికాస్ ఇక్కడ పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది. ఎవ్రీ ఫ్రేమ్ యూ నీడ్ టు పర్ఫార్మ్ విత్ యువర్ ఐజ్ ఆర్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ వెంట్ త్రూ సార్? అంటే నాకంటే ఒకసారి చాలా కాలం అయింది కదా వచ్చి చెప్పారు, నాకు చెప్పినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు ఇవి, పాజిటివ్ క్యారెక్టర్స్ కాదు, ఎక్కువ ఈ ఫాదర్స్ క్యారెక్టర్ చేశాను, కానీ ఇది ఒక డిఫరెంట్గా అనిపి అంటే నేను చేయని క్యారెక్టర్ ఇది. సో నాకు బాగా నచ్చింది. చెప్పినప్పుడు దానికి థింక్ చేస్తూ ఉంటాం తప్ప ఇలా థింక్ చేసి ఇది పట్టుకున్నాను, ఇక్కడి నుంచి తీసుకున్నాను అని చెప్పి అంత కాకపోవచ్చు, కానీ బట్ ఆలోచిస్తుంటే ఓకే క్యారెక్టర్ బాగుందని దాని మీద ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అంటే ఆటోమేటిక్గా ఎక్కడో విన్నవి చూసినవి ఆ రెఫరెన్స్ మైండ్లోకి వస్తాయి. ప్లస్ డైరెక్టర్ని అడుగుతాను, ఇది ఇలా అనిపిస్తుంది, చేయొచ్చా చేయొద్దా అని అడిగితే వాళ్ళకి చాలాసార్లు నచ్చేది. చాలా చోట్ల అంటే కొన్ని సీన్స్లో అయితే ఒక అబ్సీన్ వర్డ్స్ మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత సౌండ్ తగ్గించేసి వేరే మార్చాం, కానీ తప్పలా ఆ ఎమోషన్ రావాలంటే అలాంటి వర్డ్స్ ఉపయోగించాలి. అలాగే ఉంటారు చాలామంది టిపికల్ పరువు అంటే కొంచెం నియో రిచ్ అనా లేకపోతే ఈ పొలిటికల్ సిస్టమ్ ఉండే చాలామందికి అది ఉంటుంది. సో అలా కొంచెం వాడాల్సి వచ్చింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. బయట అంటే ఏమన్నా మాట్లాడితే కానీ ఆన్ స్క్రీన్ మాట్లాడటం మాకు అలవాటు తక్కువ. సో కానీ వాటి వల్ల ఏమవుతుందంటే ఎమోషన్ అలా రావాలి, అప్పుడే ఎక్స్ప్రెషన్ వస్తుంది. లేదా సాఫ్ట్గా జాగ్రత్తగా ఉండరా అబ్బి తప్పు అలా అనలేం కదా. అలాంటి సీన్స్ కూడా ఒకటి రెండు ఉన్నాయి ఆ సిరీస్ లో, వేరే మీరు మీ అపోజిషన్ లీడర్ ఎన్కౌంటర్ చేస్తారు చూడండి ఒక సీన్, దేర్ అసలు ఎక్స్ప్రెషన్స్. అవును అవును, అతను వేరే కమ్యూనిటీని ప్రజెంట్ చేస్తాం, అదొకటి బాగా చేసాడు, డైరెక్టర్ బాగా చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే అటు ఆ డైరెక్టర్కి క్రెడిట్ వెళ్తుంది. మేము ఎవరం ఎంత చేసినా కూడా ఎంత మా దగ్గర నుంచి తీసుకోవాలి, ఇది ఎక్కువైందా ఇది తక్కువైందా అనేది బేరీ చేసుకునేది డైరెక్టర్ కదా. సో మేమైతే ఖచ్చితంగా డైరెక్టర్ యొక్క యాక్సెప్టెన్స్ చూస్తారు. నేను దీని దగ్గర కూడా వెళ్ళను యాక్చువల్గా. చాలామంది అంటే మానిటర్ తెలుసు చూడను, డైరెక్టర్ మొహం చూస్తాను, నాకు డైరెక్టర్ మొహంలో మానిటర్ కనపడుతుంది. అంటే అతని కళ్ళల్లో తెలుస్తుంది, గుడ్ అన్నాడు అనుకోండి బాగా చేసినట్టే. మీకు ఇంకో 1 more అడగన్నా 1 more చేయొచ్చు అని అడుగుతాను, లేదు నాకు నచ్చకపోతే నేను 1 more అడుగుతాను, లేకపోతే అతనికి ఆ స్వేచ్ఛ ఇస్తాను. సో దానివల్ల ఏంటంటే డైరెక్టర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మా అందరికి ఇంపార్టెంట్. మనకు నచ్చినా సరే డైరెక్టర్ నచ్చకపోవచ్చు. ఒక్కోసారి అతను వేరే
ఇది కాకుండా ఎక్స్ప్రెషన్ ఇలా వస్తే బాగుంటుంది. సో మా అందరికీ ఎవరికి ఎంత పేరు వచ్చినా కూడా ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుంది, ఆర్ దాన్ని క్రియేట్ చేసిన రైటర్కి వెళ్తుంది. సో నరేష్, వెన్ యువర్ పోర్ట్రేయింగ్ దట్ రోల్, ఆఫ్కోర్స్ ఇందాక నాగబాబు గారిని అడిగినట్టు ఒక్కొక్కళ్ళు ఒక రెఫరెన్స్ తీసుకుంటారు, బట్ ఈ పర్టికులర్ దాంట్లో ఒక రెఫరెన్స్ పాయింట్ అనేది లేదు. ఎందుకంటే ఎవ్రీ 10 minutes దిస్ గర్ల్ డస్ సంథింగ్, దెన్ యూ హ్యావ్ టు రియాక్ట్. అండ్ దాని రియాక్షన్ అన్నది ఆమె కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా, అయ్యో నాకేం తెలియదు, నేను చాలా అమాయకురాలని టైప్లో తను పెడుతుంది ఫేస్. అండ్ యువర్ రియాక్షన్ టు దాట్, ఇట్ ఈస్ సో వెరీ రియల్. అంటే పెళ్ళైన వాళ్ళే జనరల్గా అలాంటి రియాక్షన్స్ ఇస్తారు, చాలా కామన్గా న్యాచురల్గా వస్తాయి. న్యాచురల్గా వస్తాయి అంటున్నా అలాంటివి అయితే. సో మీ రెఫరెన్స్ పాయింట్ మీ నాన్నగారా? లేదు, బట్ నేనేంటంటే ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఐ విల్ కీప్ ద ఆల్ ఈ రూట్స్ అనమాట. అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి ఫ్యామిలీ ఏంటి, వాడి మదర్ ఎలా పెంచింది వాడిని, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ, వాడి బిహేవియర్స్ ఏంటి, ఎవడన్నా ఏదన్నా అడిగితే వాడు ఎలా సమాధానం చెప్తాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళి ద కాన్వర్జేషన్కి ఐ గివ్ దట్ ఎవ్రీ రూట్ ఏదైతే వేసుకున్నానో ఒక బౌండరీస్ వేసుకుంటాను కదా, దాంట్లో ఉండి యాక్ట్ చేస్తాను. ఆ కైండ్ ఆఫ్ అంటే ఇదని కాదు, ఎవ్రీ కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఎప్పుడైనా స్క్రిప్ట్ వీక్గా ఉందంటే యాక్టర్ కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అట్లాంటివి కూడా నేను కొన్నిసార్లు సఫర్ అయ్యాను. తెలీదు ఎగ్జాక్ట్. నాట్ ఫర్ దిస్, general. So what was the most challenging sequence in this particular series? Everything. Starting from the beginning. Really? Everything was very challenging, Prema Garu. Every day we'll go to the spot and I'll ask. Emotionally it was very demanding. Physically it was demanding. I put all my heart and soul into this. And physically also it was extremely draining. Yeah, by the time we finish shoot, I just want to hit the bed and sleep off. Endukante I cried so much, sir. I've never ran so much in my life. Never used my physical strength so much. So the tears were natural. The first take lo, And no glycerin. Ma'am, you have to run and cry and stop, laugh, cry. It was more like a theater experience for me. Okay. It was very, very difficult. I had to use glycerin because so basically I start crying from the morning. From the morning? From the time they start the shoot. Some days were like that. Some days it was very, very disturbing for me. There was a lot of screaming and it would take time for me to come out of the character itself. I would lose my voice by the end of the shoot. So this was very, very demanding. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇలాంటి ఈ కథలో ఉన్నలాంటి క్యారెక్టర్స్ కానీ ఎవరన్నా మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా, చూసారా, మీకు తెలుసా, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? No. ఓకే. No, not at all. ఇది చాలా దూరంగా ఉంది, లైక్ నా పర్సనల్ క్యారెక్టర్తో. It's not even close to what I've seen in my real life. కానీ వెరీ మ్యానిపులేటివ్ కదా అమ్మాయి, వెరీ వెరీ మ్యానిపులేటివ్. I've seen characters like Sudhir. Yeah, exactly. I haven't seen the character like her. Yeah. అసలు చాలా manipulative, confusion. Real life manipulative persons ఉంటారు కదా, but they doesn't know they're manipulating. ఇది ఆ కేటగిరీ. Exactly. Yeah. ఎవరికి తెలియదు. అంటే మనం వాడు చెడ్డ చేస్తాడు, బట్ వాడు చెడ్డ చేస్తాడని చెప్పి వాడు రియలైజ్ అవ్వడు. అంటే ప్రతి మనిషి కూడా, బట్ ఇట్ ఎఫెక్ట్స్ సమ్వేర్ వాళ్ళకి, అది పక్కనోడు చూసేవాడికి తెలుస్తుంది కానీ. బట్ we should appreciate the director అండి ఫర్ డిజైనింగ్ ద ఉమెన్ రోల్స్. అందరూ రైట్ ఫ్రమ్ అత్త రోల్ దగ్గర నుంచి, అత్త షీ ఈజ్ సో వెరీ, అమ్మో ఆమె అసలు ఒక వేరే రకం క్యారెక్టర్ అసలు. దెన్ షీ అండ్ దిస్ గర్ల్ అండ్ హర్ సిస్టర్స్ రోల్, రాధాస్ రోల్, వాట్ అంటే బ్రిలియంట్. That arc is like every woman character in this is like the beauty of the character is defined in the arc. Ante majalo vachi akka role ante akka, mana typical stereotypical akka roles la lede. Everybody has an importance, and I love it that Siddharth designed the roles for women in this age and day. I'm very happy to work with him, and I'm grateful that I had been his friend even before this started. Oh, now, okay. Like we've been friends since 3-4 years, and before this started, అసలు నన్ను స్వాతి అని ఊహించుకునే ముందే he was telling me that పరువు అని ఒకటి అనుకున్నాను. So I had been traveling with the script since the past 2-3 years, and when he offered me the role, Swati is such a powerful role.
దిస్ ఇస్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్, నాకు ఇలాంటివి కావాలి, ఐ వాంట్ టు డూ దీస్ థింగ్స్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అని చెప్పాను. అండ్ దెన్ డాలీస్ రోల్ అంటే ఇట్స్ సో ట్విస్టెడ్ అండ్ వికెడ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ షీ గాట్ దట్ రోల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్ and I'm happy that she performed it also like అదే that. క్యారెక్టర్ చూసెస్ ద యాక్టర్ అంటారు. అంతే. రియల్లీ కరెక్ట్ అసలు. That's true. హౌ యు ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. అంటే అండ్ నాగబాబు గారు మళ్ళీ క్వశ్చన్ అడగాలి. సుష్మిత గారిలో మీ మీ నాన్నగారు ఏమన్నా పరకాయ ప్రవేశం చేశారా అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుందండి. ఆయన పోలీస్ ఫోర్స్లో ఉండేవారు కదా, ఈవిడ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడకి అన్ని క్రైమ్ థ్రిల్లర్లు, పోలీస్ స్టోరీలు అవే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఏమిటో ఆవిడ అన్ని అలాంటివే చేశారు మొత్తం వెబ్ సిరీస్. మా నాన్న కూడా భయపడేవాడు పాపం చూసి, అవునా? సుస్మితను చూసి. మా నాన్నకి మేమందరం భయపడితే మా నాన్న మా హనీ పాపం చూసి భయపడేవాడు, సుస్మితని తిట్టేసేది నాన్న కూడా. మా నాన్న వణికేవాడు తన చూసి. ఫస్ట్ మనవరాలు కదా, సో బాగా గారంగా పెరిగింది. కానీ షీనో మోస్ట్ రెస్పాన్సిబుల్ కిడ్ మా ఫ్యామిలీ మొత్తం మీద. బట్ మీరు అబ్జర్వ్ చేశారా సార్ ఇప్పుడు నేను చెప్పింది? చాలా చాలా టఫ్గా ఉంటుంది కదా. ఎంత అంటే అసలు మన అదృష్టం అంటే తను ఏ ఐపీఎస్ అయి ఉంటే ఎట్టుండేది ఆలోచిస్తుంటాను. కొట్టు వాళ్ళు తాడ తీసేసింది. ఇప్పుడు ఇంట్లో పిల్లలతో సహా మిలిటరీ డిసిప్లిన్ ఇంట్లో. వెరీ మచ్ నేను చూసాను. సో ఈవిడ అందరినీ డిసిప్లిన్ లో ఫుల్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ పెడుతుంది. మేము కూడా అంత పెట్టలే పిల్లలు. మా హనీ పాప అంత పర్ఫెక్ట్గా పెడుతుంది డిసిప్లిన్. ఓకే సార్, అట్లా కాదు సార్, ఇంత డిసిప్లిన్ మనిషితో అసలు మీ అమ్మాయి ఎట్లా సార్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరికి ఎట్లా సెట్ అయింది? ఎవరికి? నిహారిక. మొన్న కూడా గబుక్కుని ఇంట్లో చూసి మా హనీ పాప వచ్చింది అనుకున్నా, కాదు నిహారిక. కన్ఫ్యూజ్ అవుతాం, ఫేస్లు కూడా అట్లాగా దగ్గర ఉంటుంది. సో ఇద్దరు అందుకనే కదా, నిహారిక ఏమో రిలాక్స్డ్, రిలాక్స్డ్ అండ్ అది, తనేమో వెరీ చాలా స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్. నిహారిక కొంచెం సెన్సిటివ్. మా హనీ పాప అయితే వెరీ స్ట్రాంగ్, చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళిద్దరికి ఇంకా అలా కుదిరింది. వాళ్ళిద్దరు బాగా కూర్చుంటే గంటలు మాడుకుంటారు. ఇద్దరికి 2 వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్స్ కదా, సో ఐ థింక్ దే మే హ్యావ్ కామన్ సబ్జెక్ట్స్ అబౌట్ వెబ్ సిరీస్ ఆర్ ఫిల్మ్ మేకింగ్. సో నివేత, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్? అంటే ఇప్పుడు ఓటీటీ ఎమర్జెన్స్తోని ఒకటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనకి థియేటర్లో పర్ఫామ్ చేయలేని కొన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి. బట్ మెయిన్ డిఫరెన్స్ వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్? అంటే ఓటీటీలో చేస్తున్న దానికి థియేటర్లో ఫిలిమ్స్కి చేస్తున్న దానికి తేడా ఏం గమనించారు మీరు? To be very honest, I think in OTT the scope for female characters are better compared to movies. More good narratives are coming. Extremely good narratives. You can have your space, you can have your time, you can perform. Oka actor ki unna Thirst. Yeah. It satisfies the artist in you. Yeah. That I have only got through Paru. Yeah. Until now I haven't felt it. This is the first time I'm feeling it. 100% satisfied that I did a good job. I'm very, very satisfied. You know. వాట్ అబౌట్ యూ నరేష్? మీరు కూడా చేశారు కదా, ఓటీటీ చేశారు, ఫిల్మ్స్ చేశారు. ఫిలింలో ఏంటంటే బేసిక్గా సర్టెన్ బౌండరీస్ ఉంటాయి అనమాట. సాంగ్స్ కావాలి, ఇవి కావాలి. సో సంథింగ్ కథ నుంచి అక్కడ తప్పక వేయాల్సి వచ్చింది. రీసెంట్ 2-3 ఫిలిమ్స్లో, లాస్ట్ 2-3 ఫిలిమ్స్లో. ఓకే. సో సమ్హౌ అదే ఇప్పుడు హీరోయిన్, ఇప్పుడు ఫిల్మ్లో నివేత అన్నట్టు లైక్ హీరోయిన్ అంటే జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయి జస్ట్ ఏదో ఒక క్యారెక్టర్ లాగా ఉంటున్నారు. బట్ నాట్ ఇన్ ద సిరీస్ ఏదైతే ఉందో. అండ్ సిరీస్లో ఏంటంటే సినిమా కంటే కూడా క్యారెక్టర్ ఆర్క్ విల్ బీ వెరీ లార్జర్. అంటే ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి కానీ, డీప్గా వెళ్ళడానికి కానీ సిరీస్ అంత బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు తెలిసి దెర్ ఇస్ నథింగ్. ఎందుకంటే ఫిల్మ్లో కూడా మనం అంత ఆర్క్ చూపించలేము, ఒక క్యారెక్టర్ వేసింది. ఇప్పుడు ఇంత ఆర్క్ చూపించామంటే సినిమానే అయిపోద్ది, లైక్ మూవీ స్పేస్లో. సిరీస్లో అయితే లైక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ క్యారెక్టర్ అనమాట. సో వీడిలా ఉంటాడు ఏంటన్న, వాడు అలవాట్లు ఏంటి. వాట్ అబౌట్ యూ? యూ హ్యావ్ అనదర్ ఒపీనియన్? No. I feel that ఇదే పరువు ఓటీటీలోని, నాట్ జస్ట్ పరువు బట్ పంచతంత్ర కథలు అని, నెట్ అని, దిస్ ఆల్ మై ఓటీటీ ప్రాజెక్ట్స్ హ్యావ్ మోర్ మీటియర్ రోల్స్ అండ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు ప్లే ఇన్ ఫిల్మ్స్. నాకు అంతగా రావేమో అనిపిస్తాయి ఫిల్మ్స్ లో. ఫర్ రావని అనుకుంటున్నారా మీరు? అంటే అంత ఐడెంటిఫై చేసి ఒక లీడ్ రోల్ ఈ అమ్మాయి మీద నడిపించగలం అని నన్ను నమ్మి ఓటీటీలోని మాత్రమే నమ్మారు నన్ను, అట్లీస్ట్ అంటిల్ నౌ. అండ్ మోర్ సో విత్ ఫీమేల్ ప్రొడ్యూసర్స్ లైక్ సుష్మిత మ్యామ్ ఆర్ స్వప్న అక్క,
I'm very happy to work in female-led and female-driven spaces. You can call me a feminist or whatever, but I'm very happy that, you know, more women are helping and supporting, encouraging. Your director is also feminist, no? Yeah, he is a big one. Even Siddharth, this director, he is also a feminist. So I feel like ee space lo women ki, especially women technicians ki, women actresses ki, there's a lot of scope to bring in our talents, because ఇంత స్పేస్ ఉన్నప్పుడు it gives you this freedom to explore అనమాట. What can you do, what can you not do, and ఇక్కడ వచ్చే రోల్స్ మనకి ఫిల్మ్స్లో రావు. మూవీస్ అనేది ఒక బిజినెస్ లానే చూస్తాం మనం. వెరీ లెస్ స్పేస్ ఇస్ దేర్ టు యాక్చువల్లీ మేక్ ఇట్ ఇన్ టు ఆర్ట్ ఆర్ యూనో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక థాట్ ప్రాసెస్ వెంటనే రాదు. బట్ ఓటీటీస్ ఆర్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ బిల్డింగ్ యువర్ ఓన్ పర్సనల్ కెరియర్. I feel very strong profiles can be built, no? True. Actors profiles Definitely. strong గా build అవుతాయి. సార్ మీకు ఇది డెబ్యూ సార్, ఓటీటీ డెబ్యూ చేశారా? ఓకే, బట్ ఇది బాగా ఐ థింక్ దిస్ విల్ రియల్లీ డూ. అంటే మంచి క్యారెక్టర్ దొరికింది అని చెప్పాలి. మీరేం అబ్జర్వ్ చేశారు సార్ డిఫరెన్స్? అంటే మీరు ఓటీటీ ఎందుకంటే సార్ ఇది ఆల్మోస్ట్ 320 minutes అనుకుంటా అప్రాక్సిమేట్లీ. 320 minutes ఉంది మొత్తం. ఇవాళ ఓటీటీ లేకపోయి ఉంటే ఎంతమంది జెమ్ ఆఫ్ అన్ యాక్టర్స్ వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతమంది ప్రూవ్ చేసుకుంటారు సినిమాల్లో, ఎంతమందికి వస్తాయి. అందులో ఉమెన్కి అయితే అసలు క్యారెక్టర్స్ ఉండవు. దో ఐ మై ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ మై ఫ్యామిలీ అందరూ హీరోసే. కానీ ఆడపిల్లలకి ఇప్పుడు లైఫ్లో ఆడమ్మ ఇద్దరు పాత్ర ఉంటుంది కదా, ఏ లీడ్ చేసినా. ఎందుకు మన సినిమాలకి ఎక్కువ మరి కమర్షియల్ సినిమాలకి అయితే అసలు ఆడపిల్లల క్యారెక్టర్ ఓన్లీ సాంగ్స్కి తప్ప ఇప్పటికీ అదే ఉంటుంది. ఎప్పుడో వన్స్ వైల్ కాస్త వాల్యూ ఉంటుంది, లేకపోతే ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఏ కొన్ని వచ్చుంటాయి. బట్ ఓటీటీ అది ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఏ యాక్ట్రెస్ అయినా యాక్టర్ అయినా సరే వాళ్ళు పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సాంగ్స్ ఉండవు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా మ్యూజిక్ ఉంటుంది, ఏదన్నా ఒక ఉంటుంది తప్ప ఫస్ట్ సాంగ్స్ అండ్ అన్వాంటెడ్ ఫైట్స్ సినిమాని పాడు చేస్తాయి. అవసరం లేకుండా ఫైట్స్ ఏదైనా అంటే జనాలు అది కోరుకుంటున్నారు అంటున్నారు. అది నేను ఎందుకు పెద్ద నమ్మను, కానీ అందరూ ఒకే గురువులు పడి వెళ్తుంటారు. సో నిజంగా ఇవాళ ఇప్పుడు నివేద కానీ ఆ పాప కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి సినిమాలే కనుక బేస్ అయి ఉంటే ఇంత అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు తన లాంటి మంచి యాక్టరు తను కానీ అంటే ఇవాళ ఒక క్యారెక్టర్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినిమాలో ఒక మీరు డైలాగ్ చెప్పిన తర్వాత మీరు కౌంటర్ డైలాగ్ నేను చెప్పాలి. కౌంటర్ డైలాగ్ చెప్పి ముందు మనకు చాలా జనరల్ లైఫ్లో పాజ్ ఉంటుంది, ఆలోచిస్తాం క్వశ్చన్. అలా కాదు, అదైపో నేను నాదైపో, అది ఎంత చిరాకు వచ్చేది. టైం కోసము వెబ్ సిరీస్లో ఒక కంఫర్టబుల్ టైం ఉంటుంది, దాన్ని ఇంట్రెస్టింగ్గా డైరెక్టర్గా మలిచిగలిగితే అసలు ఆర్టిస్టుల్లో బెస్ట్ తీసుకురావచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఇంత మంచి పేరు తీసుకొచ్చారు, ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ ఎంత పేరుందండి. నాకైతే ఓన్లీ ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ ఓటీటీస్. మూవీస్ యాక్చువల్గా ఇవాళ మూవీస్ అనేది థియేట్రికల్గా చూసుకుంటే ఇట్స్ ఓన్లీ బిజినెస్లో కూడా మూవీస్ 40% అయింది అవుట్ సైడ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓటీటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ శాటిలైట్లోనే మేజర్ ఇన్కమ్ బిజినెస్ ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఓటీటీని ఎక్కువ మంది చూస్తాను అర్థం. సో నాకు తెలిసి ఇవాళ నేను అందుకనే చాలామంది చెప్తుంటాను డైరెక్టర్లకి, సినిమాలో ఉండేవాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళకి, వెళ్ళి ఓటీటీకి మంచి చేయవా అంటే. చాలామంది ఏంటంటే ఓటీటీ అంటే ఓకే ఇది మేము పెద్ద గొప్పవాళ్ళం దేని కాదు, ఎవరు గొప్ప కదరా వాళ్ళు. దీంట్లో ఉన్న ఒకటే ఏంటంటే మన ఇష్టం వచ్చి ఖర్చు పెట్టకూడదు. ప్రొడ్యూసర్గా అయితే ఒక కన్ఫైన్డ్ బడ్జెట్ ఉంటుంది, దాన్ని విత్ ఇన్ దట్ బడ్జెట్లో ఖర్చు పెట్టాలి. సో మనకి ఎంత వస్తుందో తెలుసు, ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. సినిమా అంతటికి ఓకే ఓవర్ క్యాల్కులేషన్స్ వేసుకొని లాస్ అయిపోవటం ఎన్నో జరుగుతుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్కి ఎవరికి వాల్యూ, ఒక మెయిన్ హీరో క్యారెక్టర్ లేదా ఒక 2-3 క్యారెక్టర్కి అవకాశం ఉంటుంది. దీనిలాగా ప్రతి క్యారెక్టర్కి ఒక డెఫినేషను, ఒక బ్యాక్గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్గా నన్ను అడిగితే నేను ఐ ఓట్ ఫర్ ఓటీటీస్. సార్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ సార్ ఇన్ ఫ్యూచర్? మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారా ఏమన్నా ఓటీటీ? లేదమ్మా, మీకు మా పిల్లలే చేస్తారు, ఇంకెందుకు వాళ్ళకి ఏదన్నా సలహాలు సంప్రదింపులు తప్ప. మన ఇయర్కి కూడా చేస్తుంటుంది, ఏదన్నా అడ్వైస్ చేయటం తప్ప
ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు అప్డేట్గా ఉన్నారు పిల్లలందరూ. మళ్ళీ కొన్నిసార్లు మా అన్నీ కొంచెం ఓల్డ్ ఇవి ఉంటాయి కదా, పాత పద్ధతులు అవి ఇప్పుడు ఫిట్ అవ్వవు. సో మాలాంటి వాళ్ళందరం సైలెంట్గా ఉండి ఏదైనా వీలైతే సలహా ఇవ్వాలి తప్ప మేము దోక్కూడదు. వాళ్ళకి దిస్ ఇస్ దర్ టైం. సో వాళ్ళు దే హ్యావ్ టు గో. వీళ్ళందరూ యంగ్స్టర్స్ టైం. ఇప్పుడు వాళ్ళు ఉండాలి ముందు, మేము వెనకాల ఉండాలి. సో మీకు యాక్చువల్లీ యూ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు షేర్ ద స్క్రీన్ విత్ నాగబాబు గారు, బట్ యూ యాక్టెడ్ ఎర్లియర్ విత్ వెరీ కొంచెం బిగ్ లెజెండరీ యాక్టర్స్ చేశారు కదా మీరు. అండ్ మీకైతే అసలు యూ షేర్డ్ వన్ సీన్ విత్ హిమ్ అండ్ యూ ఆల్సో అసలు నువ్వైతే బొంబాడు. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? బికాస్ నాగబాబు గారి యాక్టింగ్ ఈజ్ వెరీ వెరీ సటిల్, సీమ్లెస్, అసలు ఎఫర్ట్లెస్గా ఉంటుంది. And he's not someone who's like put so much of efforts and does it very naturally. నిజంగా ఇప్పుడు ఎట్లా మాట్లాడతారో ఆయన అలాగే ఉంటారు అక్కడ కూడా జనరల్గా. హీస్ లైక్ దట్. బట్ అలాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ హూస్ డన్ అంటే హూస్ గట్ సచ్ అ గ్రేట్ బాడీ ఆఫ్ వర్క్ అండ్ ముందు కూర్చొని చేయాలంటే ఒక్కసారి ఒక చిన్న నర్వస్నెస్, చిన్న భయం. ఆయన పరిచయం లేకముందు అనుకుంటాం కదా, రీటేక్ అయితే ఏమైనా తిడతారా ఏంట్రా. ఆయన వచ్చి సైలెంట్ కూర్చున్నారా, ఎలా ఉన్నావమ్మా, ఏంటి గుల్గా ఉన్నారు. లైక్ విత్ ఇన్ 5 minutes వి కేమ్ అంటే లైక్ వెరీ కంఫర్టబుల్ అయిపోయి. ఓకే ఇలా ఉంటారా, లేక బయట టీవీలో మాట్లాడేట్టు ఎప్పుడో ఉంటారు అనిపించింది. దిస్ ఇస్ రియాలిటీ. ఓకే అలా అనిపించింది. ఇది కామన్. ఇప్పుడు వాళ్ళైనా ఎవరైనా సరే ఇది కోఆర్డినేషన్తో కూడిన వర్క్ కదా. ఇక్కడ ఎవడు వాడి బంద చూపించకూడదు, ఉన్నా కూడా చూపించకూడదు, ఉన్నా చూపించకూడదు. ఎందుకంటే పక్క ఆర్టిస్టులకి సపోజ్ అంటే నన్ను కాకుండా నన్ను తెలియదు, నేను అంత ఆలోచించను. కొంచెం పేరున్న యాక్టర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ క్యారెక్టర్ యాక్టర్స్. వాళ్ళ ఆరా ఎలా ఉంటుందంటే ఇలా రాగానే మిగతా ఎంటైర్ యూనిట్ ఒక చిన్న టెన్స్ మూడ్లోకి వెళ్తుంది. అది అప్పుడు నన్ను వదిలేదు, నేను కాదు అసలు, నేను ఐఎమ్ జస్ట్ కూల్ గా. వాళ్ళు చాలామంది తెలుసు, నాకు పేరు చెప్పను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అందరు కూల్ డౌన్ చేయాలి. నీకున్న పేరుకి వీళ్ళందరూ స్ట్రెస్ అవుతారు. కూల్ చేయాలి, అదే 100 టేకులు తీసుకోవచ్చు పక్క ఆర్టిస్టు. కన్సిడరేషన్ ఇవ్వాలి కదా. సో వాళ్ళు చిరాబడి అలాగా ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తారు. దేర్ ఆర్ సర్టన్ క్యారెక్టర్ చాలా కష్టం, తప్పు అసలు. ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు లేకపోతే చిన్న పిల్లలు వాళ్ళకి బోల్డ్ అంత టాలెంట్ ఉంటుంది. వాళ్ళని యూ షుడ్ అలౌ దెమ్ టు యాక్ట్ ఆర్ యూ షుడ్ గివ్ దెమ్ ఛాన్స్. లేదా మొత్తం నేనే ఉంటాను, లేకపోతే నేనే మనల్ని చూసి వాళ్ళు భయపడేలాగా ఈ బిల్డప్ ఖర్చు చాలా చిరాకు నాకు నిజంగా. సో చాలామంది తెలుసు నాకు, ప్రతి వాడికి ఇప్పుడు హెడ్ ఆన్ కొలిజన్ తో అమ్మాయి మీతోని యాక్ట్ చేస్తున్నప్పుడు పరువు ఫస్ట్ వర్కింగ్ డే వాజ్ ద డే వెన్ ఐ వర్క్డ్ ఆల్సో అండ్ అదే రోజు సార్ తో ఉండే అనమాట. దట్ ఈస్ ద సేమ్ డే వెన్ పంచతంత్ర కథలు గాట్ రిలీజ్ ద సేమ్ డే. సో నేను అక్కడ ప్రీమియర్ నుంచి ఐ వాజ్ జంపింగ్ అండ్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ బికాస్ ఐ వాజ్ ఆల్ ఇన్ దాట్ మోడ్. ఐ వాజ్ లైక్ నాగబాబు సార్ అంటే నాకు పెద్దయ్య, బేసిక్ గా అంజీలో పెద్దయ్య. అదే నాకు ఎప్పుడు అంటే ఐ అడోర్ హిమ్ అండ్ హీస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ మోర్ దెన్ చిరంజీవి గారు. ఐ అడోర్డ్ పెద్దయ్య అండ్ అంజీ. ఎందుకంటే ఆయన పిల్లలతో అంత మంచిగా ఉండేవాళ్ళు కదా. సో అలా సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్ అండ్ దెన్ ఐ సా పెద్దయ్య ఇన్ రియల్ లైఫ్. ఐఎమ్ లైక్ ఓకే, హౌ ఇస్ దిస్ గోయింగ్ టు బీ? ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇప్పుడు నేను అంటే నాకు ఆ స్కోప్ ఉంటుందా, ఫ్రీడమ్ ఉంటుందా, కెన్ ఐ టేక్ అంటే ఐ కాంట్ సాటిస్ఫై విత్ ఒక టేక్ డైరెక్టర్ సాటిస్ఫై అయినా. ఇఫ్ ఐ డోంట్ గెట్ సాటిస్ఫైడ్ ఐ వాంట్ టు గో ఫర్ అనదర్ వన్. విల్ ఐ హ్యావ్ దట్ స్పేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సచ్ అ టవరింగ్ పర్సనాలిటీ? అండ్ యూ సా హిస్ లుక్, నో, ఈస్ వెరీ ఇంటిమిడేటింగ్. హీస్ వెరీ హ్యాండ్సమ్, వెరీ స్మార్ట్, వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటిమిడేటింగ్. So I was a bit intimidated, but I just thought, okay, మేమిద్దరం actors ఏ. He's at a very high level, I'm at a low level. He's another actor. I have to like I took it as a challenge. ఆయనకు విసుగొచ్చి ఆయనకు చిరాక్చి ఏంటి అమ్మాయి ఎలా చేస్తుంది అని అనిపించుకోకూడదు అని ఒక థాట్ ఉండే నాకు. నివేదిత చేయలేదు కానీ వీళ్ళందరూ ఎవరికాళ్ళు చాలా డెడికేటెడ్ చేశారు. నాకే అనిపించేది ఒకసారి నాకేంటంటే డైరెక్టర్స్ని చూస్తే అంటే కుర్రోళ్ళే కనుక వీళ్ళు ఎంత బాగా చేసినా లేదండి ఇంకోటి చాలా చేస్తాం బాగా చేసాడు నాకు అనిపించేది. పక్కన అమ్మాయి చేసినా బాగా చేసేది, ఏదో కెమెరాకి సంబంధించిన ఏదో చిన్న ఇది రావటం బాగా చేస్తున్నారు కదా, ఇంకెన్నిసార్లు వాళ్ళని రుద్దుతారు. ఫస్ట్ 2-3 టేకుల్లో వచ్చేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు బాగా చేస్తారు కదా, ఎందుకు అడుగుతారంటే లేదు సార్ ఇంకోటి
నేనే ఇన్వాల్వ్ కాకూడదు కదా, పాపం వీళ్ళు చూసి జాలేసేది. అయినా వీళ్ళు అసలు చాలా ఇంట్రెస్ట్ చేసేవాళ్ళు, 2-3 టేక్స్ అడిగి మరీ చేసేవాళ్ళు. సార్ ఇలా మోడెస్ట్ గా ఉంటున్నారు, చాలా క్యాజువల్ గా హీ జస్ట్ గేవ్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. లైక్ దెవర్ యాక్షన్ సీన్స్, ఓవర్లాప్ ఎలా చేస్తే కెమెరా వైపు మన ఫేస్ తిరిగి మనకు నొప్పి కూడా రాకుండా, హౌ డు యూ డూ దట్, అ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ జస్ట్ క్యాజువల్లీ అలా. కదా చాలా సీన్లు చెమ్మ మీద కొట్టేది ఉంటుందమ్మా. చాలా మంది తెలియ కొట్టేస్తారు, అంటే కొట్టించుకుంటారు, కొట్టేస్తారు. అంటే ఒక ఫన్, కొడతాడు కదా. ఒక ఫనీ ఇన్సిడెంట్ చెప్తాను, అది సరదాగా ఉంటే చూసుకున్నది లేదు. మన గెటప్ సీన్ ఉన్నాడు కదా, వాడు చాలా వెరీ ఇంటెన్స్ యాక్టర్, కామెడీ కానీ ఏదైనా సరే. వాడైతే ఒక సినిమాలో ఆ అవతల పాపం కొంచెం కొత్త అమ్మాయో లేకపోతే ఏదో ఒక పెద్ద ఆవిడ దవడమే కొట్టేసాను, కొట్టట్లా సరిగా, కొట్టమ్మా 3-4 టేకులు అవుతాను, వాడు కొంచెం కొడుతుంది, అమ్మాయి ఇలా కొట్టే ఒకేసారి గట్టి కొట్టమ్మా అని భజనలు అడితే కరెక్ట్గా పెట్టి కొడితే అమ్మాయి ఆడు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. తర్వాత కట్ చేస్తే ఆడి కర్ణ పేరు పగిలిపోయింది, ఆడికి దాన్ని రిపేర్ అయిపోయి నార్మల్ అయ్యాడు. అసలు అప్పుడు బాగానే ఉన్నాడు వాడు. అంత రిస్క్ కొట్టకర్లా, అవతల వ్యక్తి బాడీ కూడా టచ్ చేయకుండా కొన్ని బాగా చేయొచ్చు అలా. ఎస్పెషల్లీ స్లాపింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, కొడేస్తారు జస్ట్ అది అలా తీసుకెళ్తే లాక్ కొట్టినట్టు ఉంటుంది. మాకు సత్యనారాయణ గారు ఉండేవారు పెద్ద ఆయన ఆర్టిస్ట్, ఆయన దాంట్లో మాస్టర్, ఒక దెబ్బ దాని కొట్టాడు చెప్పలేదు. ఇలాంటివి చాలా ఫైట్లు కూడా అంతేనమ్మా. దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్ సార్, ఇలాంటి వాళ్ళు చెప్తుంటే నేర్చుకుంటారు ఇంకా. అంతేగా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే నా టేక్అవే చెప్తాను సార్ ఈ సిరీస్ నుంచి. ప్రేమ తప్పు కాదు, ఇష్టపడిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. బట్ నా ఉద్దేశంలో కొంత గొప్ప ధైర్యం చేసి ముందు పేరెంట్స్కి చెప్పాలి, ట్రై చేయాలి. ఒకవేళ అప్పటికీ కాకపోతే అప్పుడు మీరు అన్నట్టు వెళ్ళిపోవాలి. అంతేగాని అసలు వాళ్ళు ఏమైనా అంటారేమో అని భయపడి పారిపోవటము, అది ఇట్ లీడ్ టు అన్నెసెసరీ కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ అని నా ఫీలింగ్. ఇందులో మీరు చాలా దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. The point was very well established, sir. Strong script. And I like the screenplay, the dialogues, the little subtle expressions that you all gave. మెయిన్ మా హనీ ఎంత ఓపిక అంటే, ఎప్పుడు వచ్చిన పాప కొంచెం కూల్గా ఉంటుంది లొకేషన్లో. ఎప్పుడు నాకు తెలిసినంత వరకు నా ముందు అలా ఉంటుందో కానీ ఎప్పుడు షీజ్ కూల్ పర్సనాలిటీ. ఎన్ని రోజులు షూటింగ్లు జరుగుతున్నా ఏం జరిగినా కంటెంట్ కోసమే వెయిట్ చేసే కానీ పర్లేదులే, ఓ రోజు పోయినా పర్లేదని. తర్వాత ఏమాత్రం బాగాలేకపోయినా తనే ఫస్ట్ అడిగేది నన్ను, బాగుంది కదమ్మా అంటే, లేదు బాబాయ్ ఇక్కడ కొంచెం అనిపిస్తుంది అంటే, ఓకేనా సరే ఓకే, అంత క్రిటికల్గా ఆలోచిస్తుంది. కూల్. మోస్ట్ థ్రిల్లింగ్ ప్రొడ్యూసర్ ఆవిడకి టైటిల్ ఇచ్చేద్దాం సార్. మనం అందరికి థ్రిల్ చేస్తుంది ప్రతి సిరీస్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు. వి షుడ్ గివ్ హర్ దట్ ట్యాగ్ లైన్. ఎంతూజియాస్టిక్ గర్ల్, చాలా బాగా ఎంతూజియాజం ఉంది, మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అండ్ ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ దిస్ సిరీస్, యూ విల్ రియలీ లైక్ ఇట్. ఐ లవ్డ్ ఇట్. నేను బింజ్ వాచ్ చేశాను, మీరు కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్.